ప్రస్తుతం సినీ వర్గాల్లో అత్యంత క్రేజీగా వినిపిస్తున్న వార్త ఏంటంటే రాజమౌళి మహేష్ వారణాసి సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ పూర్తయితే ఇది భారతీయ సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో అత్యంత భారీ ఓటీటీ ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు రాజమౌళి పేరు ఒక బ్రాండ్. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించగలవు. నెట్ఫ్లిక్స్ వంటి గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఈ సినిమా వరల్డ్ వైడ్ వ్యూవర్షిప్ పెంచడంతో సహాయపడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న మాస్, ఫ్యామిలీ మరియు విదేశీ మార్కెట్ క్రేజ్ ఈ డీల్ విలువలను అమాంతం పెంచుతుంది. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, ఇది పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతుంది. అనేక భాషల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తున్న ఈ సినిమా హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. గతంలో థియేటర్ల కలెక్షన్లు మాత్రమే సినిమాకు లాభాలను తెచ్చిపెట్టేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, శాటిలైట్ మరియు మ్యూజిక్ హక్కులు సినిమాకు లాభాలు తెచ్చిపెట్టే ప్రధాన వరుసగా మారాయి. రాజమౌళి మహేష్ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ పోటీ పడడం ఓటీటీ ప్లాట్ఫామ్ ఎంత పవర్ఫుల్ అయ్యాయో స్పష్టం చేస్తోంది. రాజమౌళి సినిమాలు అంతర్జాతీయంగా అమ్ముడవుతాయి కాబట్టి నెట్ఫ్లిక్స్ వంటి గ్లోబల్ ప్లాట్ఫామ్తో చర్చలు జరుగుతున్నాయనేది చాలా నమ్మదగిన సమాచారం. అయితే ఒప్పందం విలువ, తుది క్లోజింగ్ పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. దర్శకధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ కేవలం వెండి తెరపైన కాదు, డిజిటల్ ప్రపంచంలోనూ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. నెట్ఫ్లిక్స్ లో భారీ డీల్ చర్చలు ఈ సినిమా స్థాయిని, మార్కెట్ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఈ రికార్డు ఓటీటీ డీల్ పూర్తయితే భవిష్యత్తులో ఇండియన్ సినిమాల మార్కెట్ విలువ మరింత పెరగడం ఖాయం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా బిగ్ బడ్జెట్ సినిమాలన్నింటికీ ఎక్కువ శాతం నెట్ఫ్లిక్స్ అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే వారణాసి సినిమాకు నెట్ఫ్లిక్స్ సంస్థ ఎన్ని కోట్ల డీల్ చేసింది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సో చివరగా దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలియాలంటే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.